హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను వంకాయ టమాటో పచ్చిరొయ్యల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు చాలా బాగుంటుందండి రైస్, రోటీ, చపాతీకి. ఇప్పుడు దానికి కావాల్సినవి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేయాలండి. అందులో 6 పచ్చిమిర్చి, 4 ఉల్లిపాయలు కట్ చేసి, మీడియం సైజు ఉల్లిపాయలండి, చిన్న చిన్నవి కాబట్టి ఇన్నవిని ఇవి సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి బాగా మగ్గడానికి పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చండి. తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. దానికి 4 వంకాయలు ఇలా చీరికలు చేసి వేసానండి. ఈ షేపులో కోసుకోవాలి. అందులోనే 3 టమాటాలు, ఒక పెద్ద సైజు టమాటాలు అండి, అవి కట్ చేసి వేసాను. అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇవి బాగా మగ్గబెట్టాలి. ఇవి మగ్గాక కారం వేసి మరి కాంచేపు మగ్గబెట్టాలండి. అవి కూడా మగ్గాక ఇప్పుడు చింతపండు రసం కొద్దిగా అండి, చిన్న 2 రబ్బలు చింతపండు తీసుకుని రసం పీసుకుపోసానండి. ఆల్రెడీ టమాటోలో పులుపు ఉంటుంది కాబట్టి తొక్కు వేసుకోవాలి. దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ధనియా పౌడర్, ఇప్పుడు జీరా పౌడర్, ఇవన్నీ వేసి బాగా కలుపుకొని అందులో కొద్దిగా కొత్తిమీర వేసానండి. అందులో కొద్దిగా పచ్చిరొయ్యలు, ఒక 100 గ్రాములు పచ్చిరొయ్యలు, ఇవి మరగబెట్టాలి. ఇలా మరుగుతూ ఉండగా ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చాలా అంటే చాలా బాగుంది.